Hello, good evening to all. Welcome to my channel. Today recipe is నల్లేరు పచ్చడి. అమ్మ పంపించిందండి. అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. ఇంకా వెంకటేష్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. దీన్ని ఇలా 4 సైడ్స్ ఉన్న పీచుని గీరుకోవాలి. ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి. కవర్ పెట్టుకొని చేయాలండి, లేకపోతే ఇచ్చింగ్ వస్తాయి హ్యాండ్స్. ఇంకా పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఎండుమిర్చి ఇట్లా వేయించుతున్నాను. ఇంకా ఇది సెకండ్ టైం అండి నేను చేయడం నల్లేరు పచ్చడి. ఫస్ట్ టైం చేసినప్పుడు అమ్మ బాగుంది, ఇంకొకసారి చెయ్యి అని చెప్పి ఇంకా పంపించింది. మంచిదంటండి ఇలా తింటే. ఈ పచ్చడి నల్లేరు. ఇదిగోండి, ధనియాలు వేయించుకోవాలి. ఎండుమిర్చి వేయించాను, ధనియాలు వేయించుతున్నాను. ఇంకా చినులపాయలు, జీలకర్ర. ఆల్రెడీ మిక్సీ జార్లో జీలకర్ర వేసానండి నేను. చినులపాయలు కూడా వేసాను. ఇంకా ఈ క్లీన్ చేసుకున్నటువంటి నల్లేరు కాడల్ని వాష్ చేసుకొని నేను ఈ జల్లెడ గిన్నెలో వేసుకున్నాను. పాపకి నీళ్లు కాగుతున్నాయి. ఇంకా ఈ మిరపకాయలు వేయించినటువంటి ఆయిల్ ప్యాన్లోనే ఈ నల్లేరు కాడల్ని కూడా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా అన్ని పచ్చళ్ళు మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకోవాలి. ఇందాక అమ్మ వచ్చిందండి, పచ్చడి ఆ అమ్మకి పంపించాను. ఇందాక నేను తిన్నాను. లాస్ట్ టైం అంతగా తినలేదు కానీ తిన్నాను. బాగానే ఉంది. గోంగూర పచ్చడిలాగా ఉంది. బాగానే ఉంది. ఇలా మనం ఏంటంటే ఆ కాడలకు ఉన్నటువంటి పీచు తీసుకుంటే చక్కగా అప్పుడు నాలుక కూడా జిల అనేది ఉండదు. ఇలా వేగిన తర్వాత ఇలా అయిపోతాయండి కాడలు. ఇలా వేయించుకోవాలి. వీడియోస్ తీస్తున్నాను, మరి కంటెంట్ అనేది ఎట్లానో ఏమో అండి. మామూలుగా తీస్తున్నాను, ఇంకా అంతే. తీయడానికైతే తీసి పెడుతున్నాను. ఇంకా మీరు ఎవరైనా కామెంట్స్ అట్లా ఏమన్నా చేస్తే నాకు ఏం చేయాలనేది అట్లా తెలుస్తుంది. ఏమన్నా కరెక్షన్స్. ఇట్లా ఉప్పు వేసుకోవాలండి. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత అన్నీ వేసుకోవాలి. ఒకసారి చెప్తాను ఇంగ్రీడియంట్స్. జీలకర్ర, చినులపాయలు, చింతపండు, ఉప్పు, నల్లేరు కాడలు, ఇంకా అంతే. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. చింతపండు లాస్ట్లో వేసాను. అయిపోయిందండి పచ్చడి. నల్లేరు పచ్చడి ఈజ్ రెడీ టు ఈట్. అమ్మకి వేసి పంపించానండి. ఓకే, బాయ్.